big round of applause to Mr. Arjun for achieving the Best Short Film Award. జరిపే జాంకి ఎప్పుడు పట్టుకొని ఉంటావు. ఏదో రోజు నిజమవుతుందిరా, అప్పుడు చెప్తాం ఈ సంగతి. రే ఎప్పుడు షార్ట్ ఫిల్మ్లు అవ్వాలే ఆరా, అప్పుడప్పుడు అమ్మాయిలు ఐటమ్ సాంగ్లు ఉండాలిరా. హాయ్, వీడి పేరు భాను. వీడి పేరే ముందెందుకు చెప్పానంటే వీడు నా లైఫ్లో అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఇకపోతే నేను డైరెక్టర్ అర్జున్. అంటే కళల్లో మాత్రమే, కానీ ఇప్పటికైనా నిజమవుతుందని వెయిట్ చేస్తాను. రే ఏంద్రా పొద్దుంచి క్లాస్ వదుపుతున్నాడు. నిజమేరా బాబు. అయ్యి రే ఆగరా, మళ్ళీ వస్తా. ఏంటి ఇలా పిక్చర్లో చేస్తాను అనుకుంటున్నారా? కొంతమంది కాలేజీలో ప్లేస్మెంట్ చూసి వస్తారు, కొంతమంది కాలేజీలో అమ్మాయిలను చూసి వస్తారు. కానీ నేను మాత్రం ఈ కాలేజీలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ అని తెలుసుకొని మరి వచ్చా. చాలు ఇప్పటికే మస్తు లాగింది. పా ఓ లొట్టా చెంపదన లోతు ముక్కుదన ఎటైన వదమే ఎంకమ్మా. ఇదే మా గ్యాంగ్. ప్రతి స్టోరీలో ఒక విలన్ ఉంటాడు, అలానే ఈ కథకు వీడు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు, అలాగే వీడి శత్రువు ఎలా అయ్యాడో నాకు కూడా తెలియదు. ఇంతకు వీడి పేరు చెప్పలేదు కదా, నందన్, నత్తి నందన్. ఎందుకో మీకే ముందు ముందు అర్థం అవుతుంది. ఏరా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినాడు కదా, నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తా. మా అన్న పేరుకే నత్తి మాట్లాడతాడు, కానీ రెచ్చగొడితే నెత్తి పగలు దింగుతాడు. ప్రొనౌన్సియేషన్ చెప్పాము కానీ ఇంటెన్షన్ మాత్రం అదే. రేయ్, ఈ కాంపిటీషన్ ఎలా గెలవాలరా? అవునరా, ఏదైనా గెలిచి పొగరు దించాలరా. నేనురా రే అయితే స్టోరీ ఫినిష్ అయ్యి ఇదంతా నేను చూసుకుంటా. మా దాంట్లో బెట్లు పెద్దగా కనిపిస్తాయారా? రే ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? సారీ కంటిన్యూ. మా నువ్వు చేయి మా. కాకా ఏం మస్తు ఖుషీలు ఉన్నావు?
స్టోరీ కంప్లీట్ చేశారా? ఇంకేం పా రూమ్ కదా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అదేరా రూమ్కి వెళ్ళి ఆడిషన్ తీసుకుని గారేద్దాం పా. ఓ దట్ట ఐ థింక్ వాటో మామ ఈ కథ అన్ని కథల్లో ఉండదురా. ఒక్క క్షణంలో ఏమిస్తాయేమో, మా కథలో ఏమిస్తాయేమో, అన్ని కథలో ఉంటాయిరా. ఎరకన్నా బొండం ప్రతిసారి లేటేనా? రే ఆ, హ్యాపీ జనవరి. ఆ? అంత షాక్ కాకు, అది జర్నీ. రేయ్ రేయ్ ఇవన్నీ అవ్వరా, ఆపేద్దాం. ఆగరా. రేయ్ అసలు ఏమైందిరా? రేయ్ అక్కడ చూసావా, వాడు స్టోరీ కంప్లీట్ చేసుకొని టీంని గ్యాదర్ చేసుకొని ఆడిషన్స్ కూడా చేస్తున్నాడు రా. కానీ నాకు అన్నీ వచ్చిన వాళ్ళతో అన్నీ నెగ్లెక్ట్ చేసా. వాడు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వాడుతున్నాడు రా, కానీ నాతో ఎక్విప్మెంట్స్ అసలు టీమే లేదురా. వాడికి అంత సీన్ లేదు బ్రో. వాడు బయట నుంచి ఒక డైరెక్టర్ని తెచ్చుకున్నాడు. అసలు నువ్వేరు బ్రో? నా పేరు అజయ్ ఫ్రమ్ ఈసీ. నాకు కూడా ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. అలా అని చెప్పేసి నందన్ వాళ్ళ టీంలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళు ట్రీట్ చేసే విధానం చూసి నాకు నచ్చలే. మీరు వాడి గురించి మాట్లాడుకోవడం విని మీ దగ్గరకు వచ్చాను. అసలు మా దగ్గర టీమే లేదు బ్రో. నాకు సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కూడా వచ్చు బ్రో. మా ఆ, అంతా ఓకే కానీ మెయిన్ లీడ్ ఎవరు? ఇంకెవర్రా, మన మనీష్ గాడే. కానీ మన షార్ట్ ఫిల్మ్లో ఫన్నీ క్యారెక్టర్ ఉంటుందిరా. ఫన్నీగా కామెడీని ఈజీగా క్యారీ చేసేలా ఉండాలి. అది ఎవడు చేస్తాడా అని ఆలోచిస్తున్నా. నేను వచ్చేసా. రేయ్ మన రగ్గాడుండు గారా. ఏంటి వీడికి యాక్టింగ్ చేసేంత సీన్ కూడా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? మన గ్యాంగ్లో అందంలో కానీ గుణంలో కానీ డ్యాన్స్లో కానీ మన తర్వాతనే ఎవరైనా. ఏంటి డ్యాన్సా? మరి వీడా రేయ్ వాన్ తక్కువ నాయకరా. ఏ పడకన్నా ఏ స్టెప్ అయినా ఎగలుతాడు. ఏ పాటకైనా చేస్తావా? చేస్తా. ఏ షెట్టిరా, స్టార్ట్ మ్యూజిక్. 1 సెకండ్. డిస్క్లైమర్: ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో వినేసుకోండి. చప్పట్లో కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్ దాన్నే శిక్షేటు అది చప్పట్లు రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా కోయా రే కోయ్ కోయ్ కోయా హమారి సంతమామ కోయ్ 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 బండి బందూరే భయ్య బండి బందూరే బుదిని జమారే భయ్య భజన జమారే యేసుచ ప్రభుణ్య దూపని జమారే బండి బందూరే భయ్య బండి బందూరే బుదిని జమారే భయ్య భజన జమారే చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి యేసు చప్పలు చప్పర్లు కొట్టండి మీరు చప్పర్లు కొట్టండి. చప్పర్లు కొట్టుకుంటా గుడి ముందలకు కొండి. ఏ వదులురా వదులురా నన్ను. ఏ వదులుపే. ఓ చూసినారా అది రెండు చట్టం తిప్పిన జర్రా ఆయన మేడం మనిషి మేడం మేడం అప్పుడు జరగండి మేడం. మీకు ఇంకా కమెడీ దొరకలేదు అనుకుంటా. అంతకంటే అందమైన అమ్మాయి నా షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారా? అంటే నా షార్ట్ ఫిల్మ్ అంత అందంగా రాసుకున్నారా? థూ.
గాయస్, ఆడిషన్స్ జరుగుతున్నాయంట కదా, మరి నాకేం ఛాన్స్ లేదా? ఏంటి మీరు మీరు యాక్ట్ యాక్ట్ చేయొచ్చా? ఏ నేను యాక్ట్ చేయకూడదా? అలా కాదు అలా కాదు. స్టార్ట్ చేద్దామా? తెలుగు వర్షన్ చాలు కానీ యాక్షన్ చెప్పు. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ అహల్య, ఐఎమ్ ఫ్రమ్ త్రిబుల్ థర్డ్ ఇయర్. మా సీనియరా? అవును, సీనియర్ అయితే యాక్ట్ చేయకూడదా? అలాని కాదు. ఓకే, రెడీ, టేక్ యాక్షన్. స్వామి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి నేను ఎందుకు పోతా? సరే సరే కంటిన్యూ. అసలు యాక్టింగ్ చేస్తాను ఎవరన్నారు? అసలు నేను ఎవరో తెలుసా? యాక్టింగ్ చేయడానికే వచ్చిన. రేయ్ ఏంట్రా? అన్న చాలా స్నానం. రెడీ బాబు, యాక్షన్. కట్ కట్. అట్లా కాదమ్మా, మీకు అర్థమవుతలేదు. మీరు ఫీల్ కావాలి. అర్థమవుతుందా? మీరు ఫీల్ కావాలి. అట్లా కాదు బాబు మీకు. ఓకే, రెడీ బాబు, రెడీ, యాక్షన్. సాకేత్, ఇక్కడితో ఇవన్నీ ఆపేద్దాం. మనకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. ఎందుకంటే నువ్వు నాకు కిండర్ జాయ్ ఇప్పియలేదు. సుచిత్ర, ఏం చేస్తున్నావురా? అన్నా చదువుతున్నా అన్న, డిస్టర్బ్ చేయకు. అట్లా బట్టి పడుతురా ఇతవా, చదువురా. సరేలే. రోలింగ్, యాక్షన్. నవ్వండి. టేక్ ఓకే. ఏంటి అర్జున్, ఏది ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా? అంటే సీనియర్ అది. ఏంటి రీషూట్ చేద్దామా? పోనీ షార్ట్స్ బాగాలేవా? యాక్టింగ్ ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయిందా? సీనియర్ ఐ లవ్ యూ సీనియర్. అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? అసలు నేను నీ టీంలో ఎందుకు యాక్ట్ చేసిన అనుకుంటున్నావు? నేను అజయ్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ని. నీ షార్ట్ ఫిల్మ్ కోసం నువ్వు పడే కష్టం చూసి నేను నీ కోసం, జస్ట్ నీ కోసం. అంటే నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టేనా సీనియర్? అరే పిచ్చోడా, ఇప్పటికిప్పుడు పెళ్ళి చేసుకుందామంటే నడుగు చేసుకుందాం. Welcome to the 2023 Short Film Contest. And now, I would like to thank the faculty members of this college who had supported us for this event. And now, I am going to announce the winners of the Short Film Contest. So, first of all the students have performed well. So, okay, now, announcing the bottom three first. The 5th place goes to Makadhap, and the 4th place goes to Okakshanam, and the 3rd place, Amrutam. And now, we present the winner of 2023 Short Film Contest. And the winner is
రేయ్ చిల్రా. Nandan and team. డింబి డింబిరో డింబి డింబిరో డింబి డింబిరో డింబి To present this award, now I would like to call Venkatana sir to give this award. ఏయ్ అన్నా ఒక సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఇస్తా ఇస్తా లేవు లేవు ఎవరు మీరు పంపలే కదా నువ్వేగా చెప్పింది. చెప్పదు పెట్టలేదు 10 మందిలా. ఈరోజు నుంచి నాతో సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ ఆటోగ్రాఫ్లు కానీ ఎవరు అడగకండి. రూపాయికి రూపాయి యాక్షన్ చేస్తున్నావు కదా. ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి హెల్ప్ చేశారని మా ఫ్రెండ్స్ టీమ్మేట్స్ అని చెప్పలేను, ఎందుకంటే ఇది నా సొంతంగా తీసుకున్నా. దీనికోసమే మా తాత 2 ఉంగరాలు అమ్ముకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్. And the second prize goes to Arjun and team. వీడేంది ఉరుకుతూ పోతున్నాడు? 9 సావనికి పోతున్నాయేమి? రే 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 అక్కడ రా, అక్కడ రా. రే కాంపిటీషన్ ఓడిపోయినంత మాత్రాన సావనికి వస్తావారా? నేనెందుకు రా చేస్తా? నేను స్నాప్ పెట్టుకోవడానికి వచ్చా చూడు. రేయ్ నువ్వు చెప్పేది అబద్ధమని నీకు అల్లే చెప్తున్నాయి. అవునరా ఓడిపోయా. ఆ బాత్తోనే పైనకి వచ్చా, కానీ పైనకి వస్తుంటే అర్థమైంది వాడితో అంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి యాక్టర్స్ తెచ్చుకున్నాడు. నాతో ఏమున్నాయిరా? అయినా కూడా సెకండ్ వచ్చా. ఆ ప్రౌడ్నెస్తోనే స్నాప్ పెట్టుకోవడానికి వచ్చారా పైకి. రేయ్ ఆనందాన్ని గెలిచాడు రా, ఇక మనం తలెత్తుకునేవాడు. దానికి మనతో యూనివర్సల్ ఆన్సర్ ఉందిరా. ఫెయిలింగ్ వన్స్ డజంట్ మీన్ స్టాప్. అదేరా, ఒక్కసారి ఓడిపోతే ఆపేయడం కాదు. ఒకవేళ అప్పటికి నేను ఆపేస్తే అప్పుడు రా అసలైన లూజర్ని. It's nice, and I would like to thank Arjun for giving this opportunity. And now I'm going to announce the Best Short Film Contest 2024, and the winner is Arjun and team. Give him a great round of applause. ఈ షార్ట్ ఫిల్మ్కి సపోర్ట్ చేసిన నా టీంకి అండ్ నా సపోర్టర్స్కి చాలా థ్యాంక్స్. మోసపోతే ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి, ఓడిపోతే ఎలా గెలవాలో నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. ఈ షార్ట్ ఫిలిం ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి డెడికేట్ చేస్తున్నాను.